హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ టేల్ కిచెన్. ఇవాళ మనము మన కిచెన్లో గోరుచిక్కుడుకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోరుచిక్కుడుకాయలు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. పచ్చివే ఫ్రెండ్స్, ఇవి లేత గోరుచిక్కుళ్ళు, ఉడకబెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇట్లానే తీసుకొని వండుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, రుచికి సరిపడిన సాల్ట్, తర్వాత ఇంగువ, ఇవన్నీ తీసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ చాలా సింపుల్గా అయిపోతుంది. ముందు కడాయి పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాం. కడాయి పెట్టుకుందాము. ఇందులో నూనె వేయాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం నూనె వేయకుండా. ఈ పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుందాము. చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. స్లోలో పెట్టుకొని హైలో పెట్టి వేపొద్దు ఫ్రెండ్స్. హైలో పెట్టి వేపితే మాడిపోతాయి. స్లోలోనే పెట్టి వేపుకోవాలి వీటిని. చక్కగా ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇవి. ఇదిగోండి, ఇలా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉండదు లోపల కూడాను. స్లోలో పెట్టి వేపుకుంటే ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. మొత్తం కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోరుచిక్కుడుకాయ కూర. నేను దీనికి కాంబినేషన్లో పెసరకట్టు కూడా తయారు చేస్తున్నాను. మీకు గనక పెసరకట్టు ఎలా తయారు చేసుకోవాలో చూడాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి నాకు. ఇప్పుడు మనము కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. ముందుగా కడాయిలో తాలింపు గింజలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగగానే కరివేపాకు. తాలింపు చాలా మెయిన్ ఫ్రెండ్స్ దీనికి. ఎంత మంచిగా వేసుకుంటే కూర అంత మంచి సువాసన వస్తుంది. మాడనివ్వద్దు. లైట్గా గోల్డెన్ రెడ్ కలర్లోకి రాగానే తాలింపు. కొంచెం ఇందులో ఇంగు వేసేయండి. వెంటనే ఇంగు వేసి అట్లా జస్ట్ కలిపి, తర్వాత ఇందులో చూడండి అలా జస్ట్ కలపండి. ఇంగులో ఉన్న పచ్చివాసన కూడా పోయిద్ది. పెద్ద ఉల్లిపాయలు రఫ్లీ కట్ చేసుకోండి. ఒకటే ఉల్లిపాయని కదా చూపించాను, అది రఫ్గా ఇట్లా కట్ చేసుకొని అది కూడా వేసి వేపండి. ఇట్లాగా ఇది వేగుతూ ఉంటుంది. తర్వాత మనము ముందుగా పల్లీల్ని వేయించి పక్కన పెట్టాం కదా, అవి చల్లారిపోయినాయో లేదో చూద్దాం. సరేనా? చూడండి, ఇగో చల్లారిపోయినాయి, వేడిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం. మిక్సీలో వేసుకుందాము. వీటిని జర పచ్చగా పట్టుకొద్దాం. చూడండి, పట్టేశాను. మిక్సీలో పల్లీలన్నిటినీ పలుకులుగా ఉన్నాయి చూసారా, కచ్చపచ్చగా మిక్సీ పట్టేశాను. దీన్ని ఒక బౌల్ వేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డను కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. చూడండి, తాలింపు కూడా ఉల్లిపాయలు వేగినాయి. ఈ ఆలుగడ్డలు కూడా అందులో వేసి వేపుకుందాము. ఇవి కూడా చక్కగా కలుపుకుందాం తాలింపులో. తాలింపు అంతా ఆలుగడ్డలకు పడుతుంది. ఇది కూడా మగ్గి మెత్తగా అయిపోతాయి, ఆలుగడ్డలు ఫ్రై అవుతాయి ఇలాగా. ఈలోపు మనము అదే మిక్సీ గిన్నెలోకి ఇందాక చూపించాను కదా, ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ఒక 5 నుంచి 10 చిన్నుల్లిపాయలు, ఇవి వేసి మిక్సీ పట్టుకుందాం. ఇందులో జీలకర్ర, ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అలానే మిక్సీ పట్టేయండి. దీన్ని కూడా తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. మనము చక్కగా మొత్తం తీసేయండి, గిన్నెలో ఉన్నది మొత్తము. చూడండి, ఇక్కడ దుంపలు కూడా ఇంకో పక్క ఫ్రై అయిపోయినాయి. దీనిలో ఇప్పుడు మనము ముందుగా ఇప్పుడు నూనె పెట్టుకున్నాం కదా, చిన్నుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ అంటే పేస్ట్ నీళ్ళు వేయద్దు, అట్లానే పట్టేయండి. కచ్చపచ్చగా అయినా పర్లేదు. ఇలాగా మిక్సీ చేసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకుందాం కూరలో. చూడండి, మొత్తం కలిసిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడాను మనము ఫ్రై చేద్దాము. కలిపేసుకుందాం, చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ కూడాను కలపండి బాగా. తాలింపు మొత్తం గోరుచిక్కుడుకాయలు పట్టాలి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇందులో. ఆ తర్వాత
రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇది కూడా కలపండి. అయితే ఇందులో ఇంకా ఎండుకారం అనేది వేయాల్సిన అవసరం లేదు. పచ్చికారం ఒకటి మాత్రమే వేస్తే సరిపోతుంది. ఎండుకారం వేస్తే దాని టేస్ట్ మారిపోద్ది ఫ్రెండ్స్, టేస్ట్గానే ఉండదు. ఈ కూర కేవలం పచ్చిమిరపకాయ పేస్టు అంటే పచ్చికారంతో మాత్రమే చేసుకునే కర్రీ. ఇందాక మీకు ముందు చెప్పాను కదా పెసరకట్టు అని. పెసరకట్టు కూడా అంతే ఫ్రెండ్స్, కారం అనేది యూజ్ ఉండదు. పెసరపప్పుని మనం ఉడకపెట్టే ముందు అందులో పచ్చిమిరకాయ వేసుకుంటాము, ఒక 2 అట్లా ఉడకబెట్టుకోవాలి. మీకు ఆ పెసరకట్టు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, రెసిపీ పెడతాను. చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి, మగ్గిపోయినాయి కదా. మూత పెట్టి మగ్గబెట్టేసాము. చుక్క కూడా వాటర్ ఇలా నేను. ఇప్పుడు ఇందులో మనము పల్లీల పొడి వేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసి చూసుకుందాము. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతే అంత టేస్ట్ అనిపించదు. ఎక్కువ డామినేట్ చేస్తుంది పల్లీల పొడి అనేది. ఇప్పుడు నాకు మొత్తము పట్టింది కూడాను. నేను ఒక అరకిలోకి కొంచెం తక్కువతో తీసుకున్నాను గోరుచిక్కుళ్ళు. ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను, సరిపోయినాయి. ఒక 2-3 మినిట్స్ దీన్ని ఇట్లా మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై చూడండి, చక్కగా పల్లీలు మొత్తం కలిసిపోయింది కదా కూరలో. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకుందాం మనము. చూడండి ఇట్లా మొత్తం చక్కగా కొత్తిమీర వేసుకుందాము. దీన్ని కూడా కలిపేసుకుందాము. మొత్తం కలిపేసుకోండి. దీన్ని ఇప్పుడు మనము ఇలా కలుపుకున్నాక స్టవ్ కట్టేసి దీన్ని గిన్నెలో పెట్టుకుందాం. మీకు కనుక నేను ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ పెంచండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ నన్ను. మా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.